సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కష్టం విలువ 3వ భాగం. ఈ విధంగా జరుగుతూ ఉండగానే కిరణ్ బీటెక్ ఫైనల్ ఇయర్కి వస్తాడు. రే విజయ్, చేతిలో చిల్లి గవ్వ లేకపోయేసరికి ఏమీ తోచటం లేదురా. డబ్బుల కోసం తల పగిలిపోతుందనుకో. దానికెందుకురా టెన్షన్? సింపుల్, ఎప్పట్లా ఇంటికి ఫోన్ చేసి మీ నాన్నని అడుగు. ఆల్రెడీ మా నాన్నని అడగటం, ఆయన డబ్బు పంపించటం, అది ఖర్చయిపోవటం అన్నీ జరిగిపోయాయి. అది విని ఆశ్చర్యంతో రఘు, ఒరే కిరణ్, నువ్వు మరీ ఓవర్గా ఖర్చు చేస్తున్నావురా, మమ్మల్ని దాటిపోయావు. అప్పుడే చెప్పాను కదా, అలవాటు పడితే వీడు మనల్ని దాటిపోతాడని. ఈ సోదాపి డబ్బులొచ్చే మార్గం చెప్పండ్రా. ఎవరిని అడగకుండా నాకు నేనే సెల్ఫ్గా మనీ సంపాదించడానికి ఏదైనా ఈజీ రూట్ ఉంటే చెప్పండ్రా. దానికి నాకు తెలిసిన ఒక మంచి దారుంది. ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోరా. కానీ నువ్వు అలా చెయ్యవేమో. అది ఎలాంటిదైనా చేస్తాన్రా బాబు. నాకు కావాల్సింది డబ్బు. మాటి మాటికి ఇంట్లో వాళ్ళకి 100 సమాధానాలు చెప్పి డబ్బడగాలంటే నాకే చిరాకేస్తుంది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, వీటికి మించిన ఈజీ రూట్ లేదు. ఒక్కసారి అదృష్టం తలుపు తట్టిందంటే డబ్బులు కుప్పలు కుప్పలే. రాయల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఐడియారా. కానీ ప్రెజెంట్ బెట్టింగ్ వేయడానికి కూడా నా దగ్గర రూపాయి లేదే. డోంట్ వరీ, ఆ డబ్బు అప్పుగా నేనిస్తాను. నీకు మనీ వచ్చాక నావి నాకు వడ్డీతో కలిపి తిరిగిచ్చాయి. ఏమంటావు? థ్యాంక్స్ రా మామ, ఫ్రెండ్ అంటే నువ్వే. అలాగే చేస్తాను అని విజయ్ దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని పగలు రాత్రి అనే తేడా లేకుండా కాలేజ్ ఎగ్గొట్టి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ లాంటివి ఆడడం మొదలుపెట్టి 2 చేతులా సంపాదిస్తూ చదువుని గాలికి వదిలేసి లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కిరణ్. ఏమిటే, అబ్బాయి ఇంకా ఫోన్ చేయలేదు? ప్రతి నెల 1వ తారీఖు రాగానే డబ్బు కావాలని ఫోన్ చేసేవాడు. ఏమోనయ్యా, నాకు మాత్రం ఏం తెలుసు. ఒకవేళ పోయిన నెల డబ్బులు కాస్తో కోస్తో ఏమైనా మిగిలాయేమో, వాటిని ఈ నెల ఖర్చులకు వాడుకుంటున్నాడేమోలే. అంతే అయ్యుంటుందిలే, లేకపోతే ఫోన్ చేసేవాడుగా. చూసావా మన అబ్బాయి ఎంత బాధ్యతగా ఉంటున్నాడో, డబ్బుని ఎంత పొదుపుగా వాడుకుంటున్నాడో. అవునయ్యా, వాడిలో చాలా మార్పు వచ్చింది అని సత్యం, రాజలక్ష్మి తెగ సంతోషపడతారు. రే కిరణ్, ఏంట్రా ఈ సడన్ పార్టీ? ఈరోజు ఆన్లైన్ గేమ్లో బోలెడంత డబ్బొచ్చిందిరా, ఎంజాయ్ చేయండి. ఒరే, నీది లక్కీ హ్యాండ్రా. సాధారణంగా ఇలాంటివి అందరికీ కలిసిరావు. ఉన్న డబ్బులు పోగొట్టుకొని దివాలా తీస్తూ ఉంటారు. మరేమనుకున్నావు? ఇక్కడుంది కిరణ్ రా మామా. నేను ఏది పట్టినా బంగారం అవ్వాల్సిందే. అసలు ఈ ఐడియా మీరు నాకు ముందే చెప్పుంటే ఇన్నాళ్ళు పడిన ఇబ్బందులు కూడా నాకు ఉండేవి కాదు. బట్ కిరణ్, బీ కేర్ఫుల్. ఇవి ఇల్లీగల్ గేమ్స్. పోలీసులకు పట్టుబడితే లైఫ్ పోతుంది, జాగ్రత్త. అలా పిరిగ్గా ఆలోచిస్తే లైఫ్లో ముందుకు పోలేమురా. కరెక్టే, కానీ అప్రమత్తంగా ఉండటం మంచిది కదా. ఒరే, చాన్నాళ్ళుగా ఆడుతున్నాను, ఎవరైనా పట్టుకున్నారా? ఇప్పుడు అంతే. చెప్పలేమురా, నీ టైం బాగోలేకపోతే ఏమైనా జరగచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాంలే. ముందు ఎంజాయ్ చేయండి. ఏంటి రాజ్యం, ఈ మధ్య ఊర్లో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మా గురించా? ఎందుకు? కొడుకు చదువు గురించి ఊర్లో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తున్నారటగా. తప్పదు కదా, బిడ్డల భవిష్యత్తు కంటే మనకి కావలసింది ఏముంది చెప్పు. నిజమే అనుకో. అలాగని మరీ మీ తాహతకు మించి అప్పులు చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. మా కొడుక్కు పెట్టే డబ్బు తిరిగి రాదన్నట్టు నువ్వు కూడా అందరిలాగా అలా మాట్లాడతావేంటి జానకమ్మా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు రాజ్యం. ఎంత కన్న బిడ్డలైనా సరే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. ఇంట్లో చూస్తే పెళ్ళిడికొస్తున్న పిల్లుంది కదా అని అంటున్నాను. నువ్వు చెప్పేది కూడా మా మంచికే అనుకోవదినా. కాని చూస్తూ ఉండు, అప్పుల్లో కూరుకుపోయిన మమ్మల్ని మా కొడుకు వాడికి ఉద్యోగం వచ్చాక ఎట్టా బయటపడేస్తాడో, వాళ్ళ చెల్లికి ఎట్టా పెళ్లి చేస్తాడో. ఏంటో, ఈ మధ్య ప్రతి తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు పిల్లలపై గుడ్డిగా అతి నమ్మకం పెట్టుకోవడమే అనేసి అక్కడి నుంచి జానకమ్మ వెళ్ళిపోతుంది. లగ్జరీగా బతకడానికి ఈ డబ్బు కూడా సరిపోవటం లేదు. ఈసారి ఇలా చిన్న చిన్న బెట్టింగ్స్ కాకుండా ఏదైనా పెద్ద బెట్టింగ్ వేయాలి. కానీ అంత డబ్బు ఎవరిస్తారబ్బా అని ఆలోచిస్తూ కిరణ్, ఆ వడ్డీ వ్యాపారి వీరుబాయ్ అయితేనే నాకు కావాల్సిన డబ్బు ఇవ్వగలడు అని అతని దగ్గరికి వెళ్తాడు కిరణ్. నమస్తే వీరుబాయ్. నమస్తే, నా పేరు కిరణ్. నేను మన సిటీ సెంటర్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్ని. తెలుసులే. అవునా, ఎలా భాయ్? నువ్వే కాదు,
మీ కాలేజీలో బెట్టింగులాడే వాళ్ళందరి లిస్టు నా దగ్గరుంది. వాళ్ళకి వడ్డీకి డబ్బులిచ్చేది నేనే గదా. అది తెలిసే నేను కూడా మీ హెల్ప్ కోసం వచ్చాను బాయ్. నా వడ్డీ ఎలా ఉంటుందో తెలుసుగా. ప్రతి నెల టెన్షన్గా వడ్డీ కట్టాలి. అలాగే బాయ్. సరే, ఇదిగో డబ్బు. ఆ డబ్బు తీసుకెళ్లి బెట్టింగులాడుతూ 2 నెలలు వడ్డీ బాగానే కడతాడు. 3వ నెల బెట్టింగ్లో డబ్బులు మొత్తం పోవటంతో వడ్డీ కట్టలేదు కిరణ్. వీరు కాలేజ్కొచ్చినా అతనికి కనపడకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు కిరణ్. ఒరే రఘు, నేను మా ఊరికెళ్తున్నాను. ఒక వారం రోజుల వరకు రాను. సడన్గా ఇప్పుడు ఊరేంట్రా? ఎందుకా? డబ్బులు ఎగ్గొట్టడానికి. డబ్బులు ఎగ్గొట్టడమేంటి? అసలేమైందిరా కిరణ్? ఏమీ లేదురా, ఆన్లైన్ బెట్టింగ్స్ కోసం వీరుభాయ్ అనే వాడి దగ్గర కొంత డబ్బు అప్పు చేశాను. తీరా చూస్తే మరోవైపు బెట్టింగ్లో లాస్ అయ్యాను. నెల నెల వడ్డీ కట్టకపోతే వాడు ఊరుకోడు. అందుకే కొన్నాళ్ళు వాడికి కనిపించకుండా ఉండడానికి మా ఊరెళ్తున్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకో రోజైనా వాడు నిన్ను పట్టుకుంటాడు కదరా. పట్టుకున్నప్పుడు చూద్దాంలే. ఈలోగా ఎవరైనా నా గురించి మిమ్మల్ని అడిగితే మీకేమీ తెలియదని చెప్పండి అనేసి ఇంటికి బయలుదేరతాడు కిరణ్. సత్యం వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా వడ్డీ వ్యాపారి ఎదురవుతాడు. ఏమిటి సత్యం, నీ దర్శనమే కరువైపోయిందే. అప్పుడెప్పుడో అప్పు కావాలని వచ్చావు. మళ్ళీ ఇంతవరకు నీ మొహం నాకు చూపించలేదు. తీరిక లేని పొలం పనుల్లో పడి నీకు కనబడలేదులే సేటు. అంతేలే, నీకు డబ్బు అవసరం ఉంటే వచ్చేవాడివి. కానీ నా అవసరానికి ఎందుకు అనిపిస్తావులే? అదేం కాదులే సేటు. మిరప పంటపైన దిగుబడి బాగానే వచ్చిందని విన్నాను. అవును, దేవుడి దయ వల్ల బాగానే వచ్చింది సేటు. అంతేలే, కష్టాల్లో ఆదుకునేదేమో నేను. కష్టం తీరాక మాత్రం దేవుడి దయ అంటారు. అదేంటి సేటు అట్టా అంటావు? నీ సాయం ఎలా మర్చిపోతాను? మరి ఇంకేమనమంటావు? ఈ సంవత్సరం పంటపైన నా బాకీ ఎలాగైనా తీరుస్తానని మాటిచ్చి పంట మొత్తం మంచి రేటుకు అమ్ముకొని కూడా మెదలకుండా ఉన్నావే గాని వచ్చి నా బాకీ తీరుద్దామనుకున్నావా? అయ్యో, మొత్తం డబ్బంతా నా కొడుకు చదువు కోసమే ఖర్చయిపోయింది సేటు. అందుకే తీర్చలేకపోయాను. అలా అంటే ఎలా సత్యం? ఇచ్చిన మాట మీద నిలబడాలిగా. ఈ ఒక్క అవకాశం ఇవ్వు. ఇంకో 6 నెలలు పోతే నా కొడుకు చదువు అయిపోతుంది. వాడికి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీ డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. సరే, ఇదే నీకు చివరి అవకాశం. ఈసారి మాట తప్పితే ఊరుకోను. నాలోని చెడ్డ మనిషిని చూడాల్సి వస్తుంది నువ్వు. అంతదాకా రానివ్వన్లే సేటు. అలా అయితే ఓకే. మనిద్దరి మధ్య ఉన్న మంచి చెడకుండా ఉంటుంది అనేసి వడ్డీ వ్యాపారి వెళ్ళిపోతాడు. అమ్మా, అన్నయ్య వచ్చాడే అంటూ కేక వేస్తుంది సౌజన్య. వంటగదిలో ఉన్న రాజలక్ష్మి పరుగున హాల్లోకొస్తుంది. ఎలా ఉన్నావురా నాన్న? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? మాకేం, మేం బాగానే ఉన్నావురా. ఏంటే, నీ చదువు ఎంతవరకు వచ్చింది? బాగా చదువుతున్నావా? మా క్లాసులో నేనే ఫస్ట్ రా అన్నయ్య. నాన్నెక్కడికెళ్ళాడు? పొలం వెళ్ళాడ్రా, కాసేపట్లో వస్తాళ్లే. అప్పుడే ఇంటికొస్తాడు సత్యం. ఎంతసేపు అయిందిరా వచ్చి? కాసేపయింది నాన్న. అంతా మంచిగా? హో, సూపర్ నాన్న. ఒరే అన్నయ్య, ఈ కాస్ట్లీ బట్టలేంటి? ఈ యాక్సెసరీస్ ఏంటి? నువ్వు చాలా రిచ్గా కనిపిస్తున్నావు. ఎవరివిరా ఇవన్నీ? మీ ఫ్రెండ్స్వా? వాళ్ళవి తీసుకోవాల్సిన కర్మ నాకేంటే, నేనే కొనుక్కున్నాను. నువ్వు కొనుక్కున్నావా? అంత డబ్బు నీకెక్కడిదిరా? ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు కిరణ్. ఛా, అనవసరంగా రెచ్చిపోయి నోరు జారేనే. అంత ఓవరాక్షన్ ఎందుకురా కిరణ్ నీకు? ఇప్పుడు ఎలాగోలాగా ఈ మ్యాటర్స్ సైడ్ ట్రాక్ చేయకపోతే అమ్మా నాన్నకి నా మీద అనుమానం వస్తుంది. నా గుట్టు రట్టవుతుంది, దొరికిపోతాను అని కిరణ్ అనుకుంటాడు. చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీలో నువ్వే గొనుక్కుంటున్నావేంట్రా? పోయిన నెల ఎప్పట్లా ఖర్చుల కోసం నువ్వు నన్ను డబ్బులు కూడా అడగలేదు. మరి ఇవన్నీ ఎలాగొన్నావురా? అది అది నేను చదువుకుంటూనే ఉదయం సాయంత్రం 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్స్ చెప్తున్నానన్నా. ఆ డబ్బుతోనే ఇవన్నీ కొన్నాను. అందుకే మిమ్మల్ని డబ్బులు అడగలేదు. ఇక నుంచి మీరు నెల నెల డబ్బు పంపించాల్సిన అవసరం లేదని అంటూ తల్లిదండ్రులకి నోటికొచ్చిన అబద్ధం చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు కిరణ్. అది విని వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. చూసావటే మన అబ్బాయి తెలివితేటలు. ఒకవైపు చదువుకుంటానే ఇంకోవైపు సంపాదిస్తున్నాడు. అవునయ్యా, ఆడిలో చాలా మార్పు వచ్చింది. నువ్వు గ్రేట్రా అన్నయ్య. థ్యాంక్స్ చెల్లి. అమ్మా, అక్కడి చప్పిడి కూరలు తిని తిని నోరు చప్పబడిపోయింది. కాస్త నోటికి ఏదైనా రుచిగా వండిపెట్టవు? అలాగే నాన్న. యావయ్యో,
తొందరగా షాపుకెళ్ళి అబ్బాయికి ఇష్టమైన మాటను తీసుకునిరా, ఉండి పెడతాను, తృప్తిగా తింటాడు. అలాగే లేవే అని బయటకు వెళ్తాడు సత్యం. అమ్మయ్య, ఎలాగోలా గండం గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకుంటాడు కిరణ్. నెల రోజుల తర్వాత కిరణ్ కాలేజ్కి వెళ్ళిపోతాడు. అతని కోసమే వెయిట్ చేస్తున్న వీరుభాయ్ వాళ్ళకి దొరికిపోతాడు. ఎరా, నా గురించి తెలిసి కూడా నా వడ్డీ ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తావా? మర్యాదగా నా వడ్డీతో కలిపి అసలు కడతావా, లేక నీ తాట తీయవంటావా? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు వీరుభాయ్, నాకొక వారం రోజులు టైం ఇవ్వండి. ఇలా చెప్పి మళ్ళీ పారిపోదావనా? లేదు, నిజంగానే ఇస్తాను. సరే, మళ్ళీ వెధవేషాలేస్తే ఈసారి నేరుగా మీ ఇంటికొస్తాం. నీ అడ్రస్ మొత్తం తెలుసుకున్నాను, జాగ్రత్త అని వీరుభాయ్ వెళ్ళిపోతాడు. నేనప్పుడే చెప్పాను జాగ్రత్తగా ఉండమని, నా మాట విన్నావా? రే కిరణ్, అతని నెట్వర్క్ చాలా పెద్దది. అంతేకాదు, వాడు వెరీ డేంజరస్ పర్సన్. అన్నంత పని చేస్తాడు. వాడికి డబ్బివ్వటం తప్ప నీకు వేరే దారి లేదు. నీతో ఉంటే ఏదో ఒక రోజు మమ్మల్ని కూడా ఇరికిస్తావు. అందుకే నీకు నీ ఫ్రెండ్షిప్కి గుడ్ బై రా బాబు అని చెప్పి రఘు, విజయ్ ఇద్దరూ వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మా నాన్నకి ఈ విషయం తెలియకూడదు. ఎలాగైనా వీరుబాయ్ డబ్బు అతనికి ఇచ్చేయాలి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.